మళ్ళీ మ్యారేజ్ చేసుకోరన్నా? ప్రాబబ్లీ నాట్ అండి. అది నాకు సెట్ కాదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి సెట్ అవుతుంది. నేను ఎంకరేజ్ కూడా చేస్తాను. నేను ఇప్పుడు అంటాను మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి మ్యారేజ్ ఇస్ ఫైన్ అండ్ ఐ ఎంకరేజ్ దెమ్. బట్ మైనారిటీకి పర్లేదు, దే కెన్ స్టే సింగిల్ అండ్ బీ హ్యాపీ. మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అది చెప్పాను కదండి, మెజారిటీ ఆఫ్ ఇట్స్ ఫైన్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఫర్ ద మైనారిటీ ఇట్స్ నాట్ సూటెడ్ ఫర్ దెమ్. సమ్ పీపుల్ ఆర్ నాట్ డిజైన్డ్ ఫర్ ఇట్. సో it is and to all my friends and everyone also నేను encourage చేస్తానండి. It's not like it's a yes or no thing. Like I said, for some people, for most people it's fine, for some people it's not fine. సూపర్. తెలుగు సినిమాల్లో నాకు తెలిసి ఇప్పటి వరకు విడాకుల గురించి సినిమా రాలేదు. విడాకులను బేస్ చేసుకుని సినిమా రాలేదు, అది ఖచ్చితంగా చెప్పగలను. మిగతా లాంగ్వేజెస్లో కూడా చాలా తక్కువ ఈ సబ్జెక్ట్ మీద. అండ్ వెరీ సర్ప్రైజింగ్ ఇప్పటివరకు ఎందుకు రాలేదు అని. ఎందుకంటే చాలా కొత్త యాంగిల్స్ ఆఫ్ డ్రామా రావచ్చు ఈ డివోర్స్. అండ్ ఐ లైక్ దాట్ కాన్సెప్ట్. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే రీసెట్ అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. రీసెట్ అనేది ఏం లేదు, ఇప్పుడు హీరోయిన్ సినిమాలో తను డివోర్స్ లాయర్ అయినా కూడా ఒక ఏమంటారు ఒక కమ్యూనిటీ స్టార్ట్ చేస్తుంది రీసెట్ అని, వేర్ డివోర్స్ పీపుల్ అక్కడికి వెళ్ళి వాళ్ళ లైఫ్ని రీసెట్ చేసుకోవచ్చు, కొత్త పార్ట్నర్స్ని కలవచ్చు. సో లైక్ ఐ ఫౌండ్ టు బి అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో ఈ రెండు విషయాలు ఆకట్టుకున్నాయి నిజంగా. అండ్ స్క్రిప్ట్ కూడా దాని చుట్టూ కీర్తి లైక్ వోవ్ అ బ్యూటిఫుల్ స్టోరీ అరౌండ్ దీస్ టూ థింగ్స్. దట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ఇట్. సో ఈ మూవీలో వర్షిణి గారిని తీసుకున్నారు, రీజన్ తెలుసుకోవచ్చా? లేదు, ఇప్పుడు 3 అమ్మాయిలు ఉన్నారు, లైక్ 3 girls, 3 female క్యారెక్టర్స్. ఒకటి ద లాయర్ ప్లేడ్ బై నైనా గంగూలీ, ద వైఫ్ ప్లేడ్ బై వర్షిణి, అండ్ ఫీమేల్ బెస్ట్ ఫ్రెండ్ ప్లేడ్ బై పావని. సో ఇప్పుడు వర్షిణి రీజన్ మీరు అడిగే క్వశ్చన్ చెప్పాలంటే, ఫస్ట్ ఆ క్యారెక్టర్కి వీ వాంటెడ్ ప్రాపర్ తెలుగు అమ్మాయి, ఒక బాగా తెలుగు మాట్లాడగలిగే ఒక అమ్మాయి ఉంటే ఆడియన్స్ రిలేట్ అవుతారు. అంటే ఆ క్యారెక్టర్కి డైలాగ్స్ ఎక్కువ ఉంది, సో స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువ ఉన్న డైలాగ్స్ షీ టాక్స్ అ లాట్ ఇన్ ద మూవీ. సో దానివల్ల లాంగ్వేజ్ పట్టుదల ఉంటే బెటర్ అనుకున్నాము. సో నా డైరెక్షన్ టీమ్ దే సజెస్టెడ్ వర్షిణి. సో ఆడిషన్ వచ్చి షీ పర్ఫార్మ్డ్ వెల్. సో వి థాట్ వర్షిణి ఈజ్ రైట్ ఫిట్. అంటే మీకు కింద నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మీరు కూర్చున్నా, మీరు నడుస్తున్నా, మీరు ఏం చేస్తున్నా నాకు నాగేశ్వరరావు గారే గుర్తొస్తున్నారు. ఆయన పోలికల వల్ల అలా అనిపించడం, లేదంటే ఆయనతో చిన్నప్పటి నుంచి మీరు ట్రావెల్ చేయడం వల్ల ఏమన్నా అలవాటు అయ్యి? తెలియదండి, అది నాకు చాలామంది అంటారు. అంటే బహుశా పోలికల మూలంగానేమో. అండ్ నేను అచ్చం మా అమ్మలాగా ఉంటారు, మా అమ్మ ఏమో అచ్చం మా తాతగారిలాగా ఉంటుంది. సో లైక్ లక్కీగా ఐఎమ్ ఫార్చునేట్, అది నా అదృష్టంగా భావిస్తాను. అండ్ చాలామంది అంటారు, ఆయన పాత్ర కూడా వేసాను. సో అదే మన కథానాయకుడిలో. సో ఐఎమ్ జస్ట్ ఫార్చునేట్ అండి, అంతే. ఆయన ప్లస్ ఆయన నన్ను మా తాత అయినా తండ్రిలాగా పెంచారు ఆల్ మై లైఫ్. సో ఆయనతో ఎక్కువ చనువుగా ఉండేవాడిని. సో తెలియకుండా కొన్ని మేనరిజమ్స్ ఇవన్నీ ఆస్మోసిస్ అంటారు కదా, తెలియకుండా అయిపోతాయి. అందరికన్నా ఎక్కువ క్లోజ్ మీతోనే ఉండేవాళ్ళు అంట కదా నాగేశ్వరరావు గారు. ఎలా ఉండేది మీ ఇద్దరు రిలేషన్? ఇట్ వాజ్ లైక్ అ ఫాదర్ సన్ రిలేషన్షిప్ అండి. ఆయన తాత మనవడైనా కూడా లైక్ నన్ను చిన్నప్పటి నుంచి ఆయనకి చాలామందికి కథ తెలుసు, ఎందుకంటే నేను పుట్టినప్పుడు ఆయనకి హీ హ్యాడ్ అ హార్ట్ సర్జరీ ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్. ఏమంటారు, హీ హ్యాడ్ అ బ్రేక్ ఫ్రమ్ షూటింగ్ అసలు. హీ వాంటెడ్ టు బీ అ ఫాదర్, ఎందుకంటే హీ వాజ్ సో బిజీ. వాళ్ళ సొంత బిడ్డలతో కన్నా నాతోనే ఎక్కువ చనువుగా ఉన్నారు, ఎందుకంటే లైక్ హీ హ్యాడ్ టైమ్ అట్ దట్ పాయింట్. వెన్ ఐ గెస్ వెన్ చిన్నమామ అండ్ ఆల్ వే గ్రోయింగ్ అప్, హీ వాజ్ సో బిజీ. లైక్ ఆ టైంలో లైక్ చాలా పొద్దున్న నుంచి రాత్రి సినిమాలు చేస్తూనే ఉండేవారు. సో ఆ రిలేషన్షిప్ అలా తయారైంది, అలా కుదిరింది. అండ్ ఐఎమ్ జస్ట్ లక్కీ. ఐఎమ్ జస్ట్ మీ పేరెంట్స్ కూడా చెప్పారంట, నేనే పెంచుకుంటాను, నా దగ్గర ఉంచేయండి అని చెప్పారు. మా అమ్మకి ఒక లెటర్ రాసి చెప్పారు, నన్ను మీరు అమెరికాకి వెళ్ళిపోండి. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో మా అమ్మ నాన్న అమెరికాలో చదువుకునేవాళ్ళు. సో మా తాతగారి దగ్గర వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు అమెరికాకి. అండ్ మా తాతయ్య రిక్వెస్ట్ చేశారు మా అమ్మని, నేను దత్తత చేసుకుంటాను, నా దగ్గర వదిలిపెట్టేమని. సో దట్స్ ట్రూ.
సో మీరు హీరో అవ్వాలన్న ఒక కోరిక కూడా అయిందే అంట. యా ప్రాబబ్లీ అండి. చిన్నప్పటి నుంచి నాకు కరెక్ట్గా ఎక్కడ ఐడియా స్టార్ట్ అయిందో డెఫినెట్గా తాత మూలంగానే. దాని తర్వాత చిన్మయ్య అండ్ వెంకటేష్ బావ, నేను వాళ్ళిద్దరితో నేను చిన్నప్పటి నుంచి బాగా చనువుగా ఉండేవాడిని. వాళ్ళు కూడా యాక్టర్లు అయ్యేసరికి అది ఇంకా బలమైంది. సో బట్ బిగినింగ్ ఏమంటారు, ట్రిగర్ పాయింట్ ఇస్ ప్రాబ్లీ తాతగారిని చూడటం. చిన్న వయసు నుంచి తాతగారిని చూడటం. మీరు డిసైడ్ అయిన పాయింట్ ఏంటి? నేను ఇంకా యాక్టర్గానే ఉండాలి అని డిసైడ్ అయిన డే ఇప్పుడు? చిన్నప్పుడే ఎప్పుడో జరిగిందండి. ప్రత్యేకంగా నాకు ఇప్పుడు జరిగిందో నాకు తెలియదు. బట్ నేను పబ్లిక్గా ఓపెన్గా ఎప్పుడు చెప్పలేదు ఎవరితో. అలాగే చదువు పూర్తయ్యాక యూఎస్కి వెళ్ళి ఇంజనీరింగ్ చేసి, ఐ థింక్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో నేను మా తాతగారితో చెప్పాను, ఇంకా నాకు ఈ ఇంజనీరింగ్ అంత పనికిరాదు, ఇంజనీరింగ్ చేసి నేను ఏం సాధిస్తాను, ఏమన్నా బిల్డింగ్లు కడతానా, లేకపోతే బ్రిడ్జిలు కడతానా, లేకపోతే కార్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తానా, ఐ వాంట్ టు యాక్ట్. అప్పుడు నేను తాతగారితో చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ కార్లో చెప్పాను. వీ వర్ బోత్ డ్రైవింగ్ ఇన్ ది యూఎస్ అండ్ తాతతో క్లియర్గా చెప్పాను, నేను ఇంకా చేయలేను ఇంజనీరింగ్, ఐఎమ్ షిఫ్టింగ్ టు ఫిల్మ్ స్కూల్ అని. సో ఐ థింక్ ఐ వాజ్ 19 years old. అది ఓపెన్గా తాతతో చెప్పాను. అప్పటి నుంచి ఐ జస్ట్ జాయిన్ ఫిల్మ్ స్కూల్ అండ్ కేమ్ బ్యాక్ టు ఇండియా అండ్ రెస్ట్ యూ ఆల్ నో. సో మీరు కూడా ఈ సినిమాలో చాలా అందంగా, చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఆ సీక్రెట్ అని తెలుసుకోవచ్చా? లాక్డౌన్ యూజ్ అయిందా? ఏం లేదండి. ఈ క్వశ్చన్ ఇప్పుడు అందరూ అంటారు, ఎందుకు అందరూ అడుగుతారు. ఐ వుడ్ సే 30% జీన్స్, 70% లైఫ్ స్టైల్ అండి. యా 80% ఆఫ్ ద టైం కొంచెం ఏం తింటున్నానో, ఏమి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటం, సరిగ్గా రెస్ట్ తీసుకోవటం, ఇవన్నీ. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ జెనెటిక్స్. దట్స్ వాట్ ఐ వుడ్ సే. ఒకసారి మీ లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే ఎలా? మీ డైట్? ఇట్స్ వెరీ 80% ఆఫ్ ద టైం బాగా డిసిప్లిన్గా ఉంటాను. వాట్ ఐ ఈట్ అండ్ డ్రింక్ అండ్ వాట్ ఐ స్లీప్, హౌ మచ్ ఐ స్లీప్, హౌ మచ్ ఐ ఎక్సర్సైజ్. I don't miss exercise at least 5 days out of the week. అంటే అది మా వృత్తికి చెయ్యాలి. బట్ నాకు ఇంట్రెస్ట్ కూడా, అంటే జస్ట్ కేవలం ఈవెన్ ఇఫ్ ఐ వాజంట్ అన్ యాక్టర్ ఐడ్ బి డూయింగ్ ఇట్. అండ్ ఈవెన్ మై డయట్ I try to eat healthy most of the time, 80% of the time. బట్ నేను కూడా తిండి ప్రియుడిని. సో అప్పుడు 20% of the time I indulge. సో అది ఇండల్జ్ చేసినప్పుడు వర్క్ టు బర్న్ ఇట్ అవుట్ కొంచెం ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. సో యా ఐ బ్యాలెన్స్ ఇట్ అవుట్. ఇండస్ట్రీలో ఎవరు అడిగినా మీ స్పేస్లో మీరు ఉంటారు, ఎక్కువ ప్రైవేట్ పార్టీస్ కానీ ఫ్రెండ్స్ని కానీ కలవడానికి ఎక్కువ ఇష్టపడరని చెప్పిన, అంతేనా? ఇష్టపడ్డాను కాదు. ఐ హ్యావ్ అ స్మాల్ సర్కిల్. నేను ఎక్కువ ఐఎమ్ మోర్ ఆఫ్ అ హోమ్ బాడీ. అండ్ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఒక చిన్నప్పటి నుంచి 5-6 దట్ సేమ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఉన్నారు. సో ఐ మిక్స్ విత్ దెమ్. అండ్ బయటికి వెళ్ళేది కూడా వెళ్తాను, బట్ జస్ట్ ఏమంటారు, నాకు చిల్డ్గా ఉండాలి, మరీ హడావిడిగా ఉండకూడదు. రిలాక్స్గా మాట్లాడగలిగి ఉండాలి. యూ షుడ్ బి ఏబుల్ టు టాక్. సో ఐ డూ ఐఎమ్ నాట్ అవర్స్ అని కాదు, బట్ కొంచెం తక్కువే. సో మీ రియల్ లైఫ్ ఈ సినిమాకి ఎంతవరకు రిలేట్ అవుతుంది అనుకుంటున్నారు? హీరో క్యారెక్టరైజేషన్లో కథలో పెద్ద సంబంధం ఏం లేదు, కానీ హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం డెఫినెట్గా కొంచెం మేనరిజమ్స్ కానివ్వండి, కొంచెం మేబీ సమ్ ట్రేట్స్ డెఫినెట్గా ఇట్స్ రిలేటబుల్ ఫర్ షూర్. స్టోరీ ఏమైనా రిలేట్ అవుతుందన్న? అంటే మీరు కూడా డివోర్స్ అయి ఉన్నారు కాబట్టి స్టోరీ వేరే కారణాలన్నీ ఉంటాయి కానీ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ మై స్టోరీ అండి. బట్ ఎనీ పర్సన్ హూ ఈవెన్ బ్రేకప్ అయిన వాళ్ళు కానీ, డివోర్స్ అయిన వాళ్ళు కానీ డెఫినెట్గా రిలేట్ అవుతారు ఈ సబ్జెక్ట్తో. లవ్ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ. ఒకటేంటంటే వన్ థింగ్ ఐ కెన్ రిలేట్ వెరీ క్లోజ్లీ టు దిస్ ఫిల్మ్ ఇస్ మా డివోర్స్ కూడా చాలా అమికబుల్గా, ఫ్రెండ్లీగా అయింది. అదే విచ్ ఇస్ వెరీ రేర్. ఈ సినిమాలో కూడా స్టిల్ మీరు ఇప్పటికీ ఫ్రెండ్స్గా ఉన్నాము. మా డివోర్స్ కూడా చాలా అమికబుల్గా, ఫ్రెండ్లీగా అయింది. అదే విచ్ ఇస్ వెరీ రేర్. ఈ సినిమాలో కూడా స్టిల్ మీరు ఇప్పటికీ ఫ్రెండ్స్గా ఉన్నాము. అదే విధంగా ఈ సినిమాలో కూడా ఇప్పుడు విక్రమ్ క్యారెక్టర్ అండ్ నిషా క్యారెక్టర్ వాళ్ళు విడాకులైనా కూడా చాలా అమికబుల్గా
దే వెల్ విషర్స్ టు ఈచ్ అదర్. ఆ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ మ్యూచువల్ రెస్పెక్ట్. సో మేబీ దట్ ఆస్పెక్ట్ ఈస్ ప్రాబ్లీ సిమిలర్. సో మీరు కూడా ఈ సినిమాలో చాలా అందంగా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఆ సీక్రెట్ అని తెలుసుకోవచ్చా? లాక్డౌన్ యూజ్ అయిందా? ఏం లేదండి, లైక్ ఈ క్వశ్చన్ ఇప్పుడు అందరూ అంటారు, ఎందుకు అందరూ అడుగుతారు. ఐ వుడ్ సే 30% జీన్స్, 70% లైఫ్ స్టైల్ అండి. యా, లైక్ 80% ఆఫ్ ద టైం కొంచెం ఏం తింటున్నానో, ఏమి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటం, సరిగ్గా రెస్ట్ తీసుకోవటం, ఇవన్నీ. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ జెనెటిక్స్. దట్స్ వాట్ ఐ వుడ్ సే. ఒకసారి మీ లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే ఎలా? మీ డైట్? ఇట్స్ వెరీ 80% ఆఫ్ ద టైం బాగా డిసిప్లిన్గా ఉంటాను. వాట్ ఐ ఈట్ అండ్ డ్రింక్ అండ్ వాట్ ఐ స్లీప్, హౌ మచ్ ఐ స్లీప్, హౌ మచ్ ఐ ఎక్సర్సైజ్. I don't miss exercise like at least 5 days out of the week. అంటే అది మా వృత్తికి చెయ్యాలి. బట్ నాకు ఇంట్రెస్ట్ కూడా, అంటే జస్ట్ కేవలం ఈవెన్ ఇఫ్ ఐ వాజంట్ అన్ యాక్టర్ ఐడ్ బి డూయింగ్ ఇట్. And even my diet, like I try to eat healthy most of the time, 80% of the time. But నేను కూడా తిండి ప్రియుడిని. సో అప్పుడు 20% of the time I indulge. సో అది ఇండల్జ్ చేసినప్పుడు వర్క్ టు బర్న్ ఇట్ అవుట్ కొంచెం ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. సో యా, ఐ బ్యాలెన్స్ ఇట్ అవుట్.